ఈవీఎం ట్యాంపరింగ్ పై సంచలన తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు. ఏ ఎన్నికలు జరిగినా ఈవీఎం పై ఆరోపణలు చేయటం సర్వసాధారణమైపోయింది. ఓడినప్పుడు మాత్రమే నాయకులు ట్యాంపరింగ్ ప్రస్తావన తీసుకురావటం సరైంది కాదు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం. పేపర్ బ్యాలెట్ తిరిగి ప్రవేశపెట్టాలని దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గెలిచినప్పుడు గుర్తుకురాని ట్యాంపరింగ్ ఓడిపోయినప్పుడు మాత్రమే ఎందుకు ప్రస్తావనకు వస్తుందంటూ నిలదీసింది. ఈ మధ్య ఎన్నికలు ఏవైనా ఈవీఎంలపై ఆరోపణలు చేయటం సర్వసాధారణమైందని, ప్రస్తుతం తెరపైకి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అత్యున్నత న్యాయస్థానం ఖరాఖండిగా చెప్పేసింది. ఇకపోతే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంపై ఎంపీ సంజయ్ రౌత్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని, అందుకే ఆ స్థాయి విజయం లభించిందని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ఆయన. ఆ మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎం ట్యాంపరింగ్ పై మాట్లాడిన సంగతి విదితమే. ఈ విషయంలో విచారణ జరపాలని, నిజాలను నిగ్గు తేల్చాలని ఇప్పటికే చాలా మంది నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలకు చెక్ పడినట్టయింది.